బాయ్ డార్లింగ్. బాయ్. హాయ్ నాన్నమ్మ. హాయ్ How are you, బంగారు తల్లి. darling? హాయ్ నాన్నమ్మ. తినండి. ఉండవే నా ముద్దుల మనవరాలను రాని. వచ్చింది ఒక్కరితే వచ్చిందా? వస్తూ ఎవరో తీసుకొచ్చింది. ఇదిగో నా మనవరాలను ఏమన్నా అన్నావు అనుకో. ఏం స్పెషల్ చేసావు? తొందరగా పెట్టు. వడ్డించు. నీకిష్టమని ఆ కొబ్బరి పచ్చడి కొబ్బరి పచ్చడి, వడ్డించు. ఈ పప్పు కూడా బీన్స్. ఇక్కడ అది సరే గాని బంగారం, ఇంతకీ ఈ విషయం మీ నాన్నకి తెలుసా? తెలుసా? అవును, డాడీ టికెట్ కొని పంపించింది ఇండియాకి. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకోకు. నేను అడుగుతున్నది నువ్వు చేసొచ్చిన జర్నీ గురించి కాదు, నువ్వు జీవితాంతం కలిసి చేయాల్సిన జర్నీ గురించి. ఓ, మీరు అడిగేది నాకు అర్థమైంది తాతయ్య. దీపక్ గురించే కదా? అవును. అతను నాకు ప్రపోజ్ చేశాడు. నేను ఓకే చెప్పడానికి ఎదురు చూస్తున్నాడు. మరి నువ్వేం చెప్దామనుకుంటున్నావు? ఓకే చెప్దాం అనుకుంటున్నాను, కానీ నాకు కొన్ని కండిషన్స్ ఏంటవి? కండిషన్సా? ఏంటవి? What happened? ఏమైంది? ఏమి లేదు, నీ కండిషన్స్ వింటుంటే నాకు నవ్వు వచ్చింది. వాట్? నా కండిషన్స్ వింటే మీకు నవ్వొస్తుందా? అవేమన్నా జోక్స్ లా కనిపిస్తున్నాయా? నిజానికి అవి కండిషన్స్ కాదు, నా జీవితానికి సంబంధించిన ప్రికాషన్స్. వీటన్నింటినీ యాక్సెప్ట్ చేస్తేనే ఈ దీపక్ని నేను పెళ్లి చేసుకుంటాను, లేదంటే నో వే. నువ్వింత స్ట్రిక్ట్ గా ఉన్నావు కాబట్టి నీకొక స్క్రిప్ట్ చెప్పాల్సి. స్క్రిప్టా? ఏంటి? అదేమిటంటే, ఎస్ మై సన్, లైఫ్ కూడా ఒక స్క్రిప్ట్ లాంటిదే. స్క్రిప్ట్ లో ఒక చాప్టర్ తర్వాత మరో చాప్టర్ వచ్చినట్టు లైఫ్ లో కూడా ఒక స్టేజీ తర్వాత మరో స్టేజీ వస్తుంది. బాగా చిన్నప్పుడు ఆడుకునే స్టేజీ, ఆ తర్వాత చదువుకునే స్టేజీ, నెక్స్ట్ కెరీర్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ తీసుకునే స్టేజీ. నువ్వు ఇప్పుడు ఆ స్టేజ్లో ఉన్నావు. అంటే మరి నా లైఫ్కి ఎంటర్టైన్మెంటే లేదా? నానా, నువ్వు ఫారెన్లో ఎంబీఏ చేసొచ్చి 2 ఏళ్లయింది. తిరిగొచ్చిన దగ్గర నుంచి ఫ్రెండ్స్ అని, పార్టీలని, కవితలని, సంగీతం అని తిరిగావు. నేను కానీ మీ నాన్నగారు కానీ ఏమైనా అన్నామా? అడ్డు చెప్పామా? సో ఇక ఎంజాయ్మెంట్స్కి బ్రేకప్, ఆఫీస్ రెస్పాన్సిబిలిటీస్కి టేకప్. కమాన్ డాడ్. నో, ఇక నో వర్డ్స్ ప్రతుల్, ఓన్లీ వర్క్. మళ్ళీ రేపు వస్తుందిగా. ఏంటి వీడు ఉంటాడా?
కవిత? ఏయ్ హాయ్ కవిత, హాయ్. వాట్ ఏ సర్ప్రైజ్, ఎన్నాళ్ళ తర్వాత కనపడ్డావు? మ్యూజిక్ క్లాసెస్లో కలిసి వయలిన్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడే చూడ్డం. అవునవును, సరే గాని నువ్వేంటిక్కడ? ఈ షోరూమ్ మాదే. అవును, నువ్వేంటిక్కడ? మీ షోరూమ్ పైనే మా ఆఫీస్. మేమిద్దరం ఇక్కడే వర్క్ చేస్తున్నాం. బై ద వే షీ ఓ సంగీత. హాయ్. నమస్కారం అండి. ఓ, కవిత రండి లోపల కూర్చుందాం. మనం కలిసి చాలా రోజులైంది. మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ ఆ సంగీతం, ఆ సరిగమ పదలు అన్నీ గుర్తొస్తున్నాయి. ఓ, ఇప్పుడు కాదు, మరోసారి కలుద్దాం. టైం అయింది. బాయ్ బాయ్. ఇట్స్ ఓకే, ఇక్కడే ఉంటాంగా, కలుస్తూనే ఉందాం. థ్యాంక్స్, ఇన్ని యుగాల తర్వాత నన్ను కరుణించి ఇక్కడికి వచ్చినందుకు. అదేంటి, నిన్ననే కదా మనం కలిసాం? నిన్న విడిపోయిన దగ్గర నుంచి ఇదిగో మళ్ళీ నిన్ను ఇక్కడ చూసే వరకు ప్రతి క్షణం ఓ యుగంలా గడిచింది. ఎందుకో? నువ్వు వస్తావో రావో అన్న టెన్షన్తో. అసలు వస్తారని ఎలా అనుకున్నావు? ఎందుకో మీరు తప్పకుండా వస్తారని నా మనసు చెప్పింది. మీకు నా గురించి తెలియాలి. మీకు ఇదంతా ఎందుకు చెప్పానో, అసలు మిమ్మల్ని ఇక్కడికి ఎందుకు రమ్మన్నాను, ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. అయినా సూటిగా అడుగుతున్నాను, ఐ లవ్ యూ. విల్ యూ మ్యారీ మీ? ఎలాంటి డ్రామాలు, కన్ఫ్యూజన్లు లేకుండా మీ మనసులో ఫీలింగ్స్ ని స్ట్రైట్ గా చెప్పినందుకు థ్యాంక్స్. కానీ పెళ్లి మీద నాకు కొన్ని అభిప్రాయాలున్నాయి. నిజం చెప్పాలంటే నాకు కూడా. అయితే చెప్పండి. లేడీస్ ఫస్ట్ అన్నారుగా, ముందు మీరే చెప్పండి. ఇష్టం నాదే, నీ ఇష్టం వృత్తకు అన్నది తొలి అడుగు. నా సౌఖ్యం నాదే, నీ జోక్యం వద్దని అన్నది మాలి అడుగు. నా సంపద నాదే, నీ సంబంధం వద్దన్నది మూడో అడుగు. నా సంతోషం నాదే, నీ సంగతి నాకేలన్నది నాలుగో అడుగు. నా హద్దులు నావే, సరిహద్దులు దాటొద్దన్నది ఐదో అడుగు. నా లోకం నాదే, ఆరాలే తీయొద్దన్నది ఆరవ అడుగు. ఈ జీవితమే నాది, నా జోలికి రావద్దన్నది ఏడో అడుగు. ఇది కొత్త సప్తపది, నవ జంటలు నేర్చిన ఒరబడి. బట్ లాస్ట్ కండిషన్, ఇది కొత్త సప్తపది, No all dramas. చదవని ఒక బడి. తల వంచుకొని తాళి కట్టించుకోవడం, ఏడుగులు నడవడం, వేదమంత్రాలు, ఇట్స్ ఆల్ బుల్షిట్. ఓన్లీ రిజిస్టర్ మ్యారేజ్. పెళ్లి చేసుకోవడానికి ఇంటి కండిషన్లా, కలిసి ఉండడానికా విడిపోవడానికా? అదే సార్, ఈ కండిషన్స్ అమలు చేస్తే మేమే కాదు ఇంకెవరూ డివోర్స్కి అప్లై చేయరు. ఏయ్, ఏయ్, ఆగు. ఏయ్ వద్దు. ఏయ్. ఏయ్. నీ సంగతి చెప్తానుండు. హాయ్ సంగీత, హాయ్. ఏం చేస్తున్నావు? కాఫీ తాగుతున్నా. సో వాట్ అబౌట్ మూవీ అండ్ డిన్నర్? మూవీ? అయితే మనం నీ ఫేవరెట్ ప్లేస్కి టేక్అవుట్కి వెళ్దాం. దెన్ వీ విల్ యాక్చువల్లీ అక్కడి నుంచి మూవీ ఎట్ 7 o'clock. ఐ విల్ పికప్ ఎట్ 6 o'clock. 1 full plate grilled chicken with pita bread. అండ్ నీకు? 1 cheese vegetable and fried rice. ప్రతుల్, ప్రతుల్, ఏంటి, ఏమైంది? మెయిన్ డోర్ ఓపెన్ చేసింది, కింద లైట్స్ అన్ని ఆఫ్ చేస్తున్నాయి. వాట్ హ్యాపెన్? ఉదయం నుంచి కొంచెం హెడేక్గా ఉంది. మధ్యాహ్నం అయ్యేసరికి జ్వరం వచ్చినట్టుండి ఆఫీస్లో ఉండలేక ఇంటికొచ్చి పడుకున్నాను. జ్వరమా? ఇప్పుడు ఎలా ఉంది? ఏమైనా టాబ్లెట్స్ వాడావా? వస్తూ వస్తూ ఏదో వేసుకున్నా. ఏదైనా వైరల్ ఫీవర్ ఏమో. రేపెళ్ళి డాక్టర్ని కలు.
అవును, కవిత బర్త్డే పార్టీ అని చెప్పింది కదా ఇవాళ. ఓ, ఇలా ఉంటే నువ్వు రావేమో కదా. ఇద్దరం వెళ్ళకపోతే తను చాలా ఫీల్ అవుతుందేమో. అవును. పోన్లే, ఇద్దరి తరపున నేనే వెళ్ళొచ్చేస్తా. లేదంటే బాగోదు. ఆ, వస్తూ వస్తూ ఫుడ్ ఏమైనా తీసుకురానా? వద్దులే, నాకు పెద్దగా ఆకలిగా లేదు. సరే, నేను ఫ్రెష్ అయి బయలుదేరుతాను. నువ్వు రెస్ట్ తీసుకో. బాయ్. సంగీత, హలో. ఉదయం నుంచి డెలిగేట్స్ చాలా బిజీగా ఉన్నాను. ఇప్పుడే రిలాక్స్ అయ్యాను. అందుకే మీ ఆఫీస్కి ఫోన్ చేస్తే నువ్వు లేవన్నారే, ఏమైంది? ఒంట్లో నీరసంగా ఉంది, జ్వరంగా అనిపిస్తుంది. మరి టాబ్లెట్ వేసుకున్నావా? లేదు లేదు, అసలేం చెయ్యాలని తినాలని అనిపించడం లేదు. ఊరికే అలా రిలాక్స్ అవ్వాలనిపిస్తుంది. అవునా? జస్ట్ టేక్ రెస్ట్. నేను ఇప్పుడే వస్తాను. ఓకే. మిస్టర్ ప్రతుల్, కంగ్రాచులేషన్స్, మీ మిస్సెస్ తల్లి కాబోతుంది. ఇస్ ఇట్? యా, ప్రస్తుతం ఈ మెడిసిన్స్ వాడండి. జ్వరం తగ్గాక మంచి లేడీ డాక్టర్ చూపించండి. ఓకే? థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ సంగీత. వాట్ ఏ గ్రేట్ న్యూస్. గ్రేట్ న్యూస్ కాదు, ఏమాత్రం గెస్ట్ చేయని న్యూస్. అంటే? ప్రెగ్నెన్సీకి నేను ఇప్పుడే ప్రిపేర్గా లేను ప్రతుల్. ఓ సంగీత, అదానే టెన్షన్. కమాన్ యార్, పెళ్లికి మాత్రం మనం ప్రిపేర్గా లేం కదా, అది జరిగిపోలా. ఇది అంతే. ఇది అంతే కాదు, జీవితానికి అంతం. వాట్ యు మీన్? ఈ ప్రెగ్నెన్సీని 9 నెలల కడుపు, డెలివర్, బాబో పాపో, వాళ్ళకి పాలు పట్టడం, నిద్రపుచ్చడం, డైపర్స్ మార్చడం, నా జీవితం అంతా నెమ్మదిగా నా నుంచి దూరం అయిపోతుంది. అది నాకు తెలిసేసరికి నా జీవితానికి నేను ఒక ప్రేక్షకురాలుగా మిగిలిపోతాను. రేపు పాపో బాబో పుడితే ఆ బాధ్యత ఎవరు తీసుకోవాలి? పిల్లల బాధ్యత యాక్చువల్గా తల్లిదేగా. చూసావా, ఇద్దరం కలిసి చేసిన కాపురం మనకో బాధ్యతనిస్తుంటే అప్పుడే అది నాది కాదని మీరు తప్పించుకుంటున్నారు. నేను తప్పించుకోవడం కాదు, తల్లికి తప్పదు అంటున్నాను. అవును, తల్లిగా మారితే తప్పదు, అంతకు ముందే తప్పించుకోవాలి. అబార్షనా? ఎందుకు? మీకు పెళ్లి కాలేదా? తను నా మిస్సెస్ డాక్టర్. ఓ ఐసీ. మెళ్ళో మంగళసూత్రాలు లేకపోయేసరికి పెళ్లి కాలేదేమో అనుకున్నాను. ఆంబోతు కచ్చేసినట్టుగా, ఆడపిల్లకి పెళ్ళయిందన్నట్టు గుర్తుగా తాలిబొట్టుని వేలాడదీయటాన్ని మేమొద్దనుకున్నాం. ఇద్దరూనా? అవును డాక్టర్. పెళ్లి చేసుకోవడానికి తాళొద్దనుకున్నారు, తల్లి కాబోయేసరికి పిల్లల్నొద్దనుకుంటున్నారు. అసలింతకీ పెళ్లి ద్వారా మీకు కావాల్సిందేంటి? ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నారు. మీరు డాక్టరా, లాయరా? అన్నిటికంటే ముందు నేనొక ఆడదాన్నమ్మా, ఆ తర్వాతే తల్లిని, ఆ తర్వాతే నేను డాక్టర్ని. మీరేదైనా కావచ్చు, నేను మాత్రం తల్లిని కావాలనుకోవడం లేదు. అబార్షన్ చేయడం మీ వల్ల అవుతుందా లేదా? సరే, మీ ఇష్టం. ఏంటి బాబు మీరు చేసిన పని? ఏంటమ్మా మీరు చేస్తున్న పని? హా? మా ఇష్టాలు మావి, మా జీవితాలు మావి, మా పెళ్ళిళ్ళు మావి అన్నారు. అన్నిటికీ సరే అని ఒప్పుకుంది మాకిష్టమై కాదురా, మీ మీదున్న ఇష్టంతో. ఇప్పుడు కడుపులో నలుసంత లేని ప్రాణం కంట్లో నలుసులా ఏర్పడిందా కాదనుకోవడానికి? అమ్మా, ఒక్క మాట అడుగుతాను, దానికి సమాధానం నాకు చెప్పవసరం లేదు, కానీ నీకు నువ్వు చెప్పుకో. చిన్నప్పుడే అమ్మా నాన్నలు పోయారని ఇప్పటికీ బాధపడుతున్నావే. నువ్వు కడుపులో ఉండగా నిన్ను చంపేయాలని నీలాగే మీ అమ్మా నాన్నలు ప్రయత్నించి ఉంటే, ఆ విషయం నీకు తెలుసుంటే ఒక్కసారి ఆలోచించమ్మా. కంగ్రాట్స్ సంగీత. దేనికి? 2 రోజులు ఊళ్ళో లేను, ఇప్పుడే వచ్చాను. రాగానే తెలిసింది సంగీత ఇంత గొప్ప పని చేసిందని. దేని గురించి నువ్వు మాట్లాడేది? ఇంకా దేని గురించే? మన ఆడజాతి గౌరవాన్ని, వ్యక్తిత్వాన్ని నిలబెట్టి గొప్ప పని చేసావుగా, అదే అబార్షన్. అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటున్నారో తెలుసా? ఆడవాళ్ళకి స్వేచ్ఛ ఉండాలి, స్వతంత్రం ఉండాలి. అవును, పెళ్లి తర్వాత మొగుడితో కాపురం చెయ్యాలనే టైం టేబుల్ని రాసిపెట్టుకోగలిగే స్వేచ్ఛ ఉండాలి. ఆ కాపురం వల్ల పిల్లలు పుడితే అబార్షన్ చేసుకునేందుకు స్వేచ్ఛ కూడా ఉండాలి. కవిత, ఇంకా పూర్తి కాలేదే. ఒకప్పుడు నీ అభిప్రాయం విని సెల్ఫ్ రెస్పెక్ట్ అనుకున్నాను. ఒక టైంలో నిన్ను చూసి
సెల్ఫ్ డిసిప్లిన్ అనుకున్నాను. ఇప్పుడు చూస్తుంటే అర్థమవుతుంది నువ్వెంత సెల్ఫ్ డిస్ట్రక్షను. కూర్చున్న కొమ్మని నరుక్కునేవాణ్ణి మూర్ఖుడు అంటారు. కాని తన నుంచి పుట్టుకొచ్చే పువ్వుని తుంచేసే కొమ్మని ఏవనాలో ఇప్పటివరకు ఎవరూ రాయలేదే. కాని రేపటి రోజున రాయాల్సొస్తే సంగీత అని నీ పేరే రాస్తారే. బాయ్. ప్రతుల్, నేను చేసిన తప్పంటావా? జరిగింది తప్పైనా ఒప్పైనా చేసింది మనిద్దరం. చిన్నప్పటినుంచి ఒక్కదాన్నే పెరిగాను. అడుగడుగునా సమస్యలు, దారి పొడుగునా అగాధాలు. వాటిని దాటడానికి మొండితనం అలవాటు చేసుకున్నాను. నా భయాలకు అభిప్రాయాలనే అందమైన ముసుగు తగిలించాను. నా అనుమానాలకు వ్యక్తిత్వమనే పేరు పెట్టాను. నేనెక్కువగా దేని గురించి భయపడే ఆలోచిస్తానో వాటన్నిటినీ ఈ ముసుగులో దాచిపెట్టాను. అందరూ నాకు దూరంగా ఉంటే నేనేదో గొప్పదాన్ని, వీళ్లంతా నన్ను గౌరవిస్తున్నారనుకునేదాన్ని. అంతే తప్పితే నేను నలుగురిలో కలవలేకపోతున్నానని గుర్తించలేకపోయాను. ఇప్పుడు అదంతా ఎందుకు? నన్ను అత్తయ్య మావయ్య అడిగిన ప్రశ్నలకు, ఇవాళ కవితన్న మాటలకు ఇప్పుడిప్పుడే నా కళ్ళు తెరుచుకోవడం ప్రారంభించాయి. మళ్ళీ నీ ఓదార్పుతో వాటిని నిద్రపుచ్చుకు. నేను నాది అనే స్వార్థం నా మనసుని మోసం చేసింది. నేనేదైతే జీవితంలో అనుకున్నానో చివరికి దాన్నే నా నుంచి దూరం చేసింది. జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడేం చేయలేం కదా. నాకు తెలియలేదు, నిజంగానే నేనేం చేస్తున్నానో నాకు తెలియలేదు. అప్పుడు పెళ్లిలో కాని నిన్న అబార్షన్లో కాని కనీసం నువ్వైనా నాకు చెప్పొచ్చు కదా. నాకు మాత్రం తెలుసా నిజంగా మనం చేస్తుందేంటో? అసలు లైఫ్ అంటే అర్థమేంటో మనకి ఏ రోజైనా తెలుసా? జీవితం అంటే ఇవ్వడం, పంచుకోవడం, పుచ్చుకోవడం, అంతేగాని ఎవరికి వారు, ఎవరి హద్దుల్లో వాళ్ళు ఒంటరిగా మిగిలిపోవడం కాదని మనకి ఏ రోజైనా తెలిసిందా? సంగీత, సంగీత ఏమైంది? ఏయ్ సంగీత, ఏయ్ వాట్ హ్యాపెండ్? డాక్టర్, వాట్ ఇట్స్ హ్యాపెండ్? ఓకే, నథింగ్ టు వరీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ కదా, కాస్త నీరసంగా ఉంది. బలానికి మందులు రాసిచ్చాను. డాక్టర్, మరి అప్పుడు ఆ అబార్షన్? ఆ రోజు అబార్షన్ జరిగినట్టు నమ్మించాను. కానీ డాక్టర్, ఇదంతా కావాలని నేనే నాటకం అన్నట్టు సంగీత అనుకుంటే? ఓ మై గాడ్, నిజంగా నాకేం తెలీదు, నాకేం సంబంధం లేదు. నిజంగానే మీకేం సంబంధం లేదా? లేదు సంగీత, దీనంతటికీ కారణం ఆ డాక్టరే, నేను మాత్రం కాదు. మీరు కాదా? నేను కాదు. మీకేం సంబంధం లేకపోతే మరి ఇదెలా జరిగింది? అంటే సంగీత, డాక్టర్ గారే నాకన్నీ చెప్పారు. ఒక్కవేళ ఆవిడే కాకుండా మీరు కనుక చేసుంటే చేసుంటే ఇద్దరం కలిసి కొట్టేవాళ్ళం. ఇద్దరా? ఇద్దరెవరు? ఇంకెవరు? నేను, వీడు. అమ్మయ్యా. వెరీ గుడ్. నా బంగారు తల్లి, ఎంత మంచి శుభవార్త చెప్పు. అవును, పళ్ళరసమైన తాగేవా? తాగాను. నా బంగారు తండ్రి తండ్రి కాబోతున్నాడు. ఏమండి, పిల్లలిద్దరు ఇంత బాగా నవ్వుతున్నారంటే మన శ్రీమంతానికి ఏర్పాట్లు చేసుకోవాల్సింది. బ్రహ్మాండంగా చేశారు. అత్తయ్య, ఏంటమ్మా? నా శ్రీమంతం జరగాలంటే ఒక కండిషన్. మళ్ళీ కండిషనా? కండిషనా? అవును, చెప్పమ్మా. మా ఇద్దరికి ముందు పెళ్లి చేయాలి. సంతకాల పెళ్లి కాదు, సాంప్రదాయమైన పెళ్లి. సరేనా? అది అమ్మ కథ, మీ నాన్న కథ, మీ అమ్మ కథ. అదే కథ నువ్వు మళ్ళీ చెప్తుంటే మాకు నవ్వొచ్చిందమ్మా. నాకు అన్ని సీన్స్ ఓపిక లేదు, కానీ డైరెక్ట్ గా లాస్ట్ సీన్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి? మా నాన్న ఎలాగైతే రియలైజ్ అయ్యి సాంప్రదాయ పెళ్లికి ఒప్పుకున్నాడు కదా, అక్కడికి. నాకు అలాగే చేయనన్నమ్మా. మీకు ఈ కండిషన్ ఓకే కదా? అయితే నేను బయలుదేరతా. ఎక్కడికండి? పెళ్లికి ఏర్పాటు చేయాలి కదా, అక్కడికి. ప్రేమ పెన్నిది